వెల్కమ్ టు పిడి టీవీ. ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లుగానే అధికారం చేపట్టిన వెంటనే తొలి సంతకానైతే పెన్షన్ పెంపుదల మీద చేయడం జరిగింది. 3,000 ఇచ్చేటువంటి పెన్షన్ను 4,000 పెంచుతూ కూడా ఒకేసారి 1,000 రూపాయలు అయితే పెంచారు. ఇక అధికారం చేపట్టిన తరువాత తొలిగా పెన్షన్ను పెంచినటువంటి అమౌంట్ను జూలై 1 తారీఖు నుంచి పెన్షన్దారుల ఇంటి వద్దే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో కొద్దిసేపటిమే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరినీ కూడా ఉద్దేశించు ఒక బహిరంగ లేఖనైతే రాయడం జరిగింది. ఒకసారి బహిరంగ లేఖనైతే చూద్దాం. ముందుగా కొద్దిసేపటిమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్దారులందరినీ ఉద్దేశిస్తూ కూడా బహిరంగ లేఖను రాశారు. ఈ లేఖలో ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. వారికి అండగా నిలుస్తూ సంక్షేమం చూసేటువంటి ప్రజాప్రభుత్వం ఏర్పడిందని వివరించడం జరిగింది. మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే పెన్షన్ను ఒకేసారి 1000 నుంచి ఇస్తున్నామని, దివ్యాంగులకు పెన్షన్ 6,000కు పెంచి ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది అంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. జూలై 1 నుంచే పెంచినటువంటి పెన్షన్లు ఇంటి వద్దే అందిస్తున్నానంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నానని ఈ చంద్రబాబు నాయుడు ఈ లేఖలో అయితే పేర్కొనడం జరిగింది. మొత్తంగా పెన్షన్ల పెంపుదల వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుంది అనేటువంటి విషయం గురించి కూడా చెప్పడం జరిగింది. పెన్షన్ల పెంపు చేయటం వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడుతుందంటూ కూడా వివరించడం జరిగింది. ఇక గత వైసీపీ పార్టీ ప్రభుత్వం గురించి కూడా ఈ లేఖలో కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది. నాటి అధికార పక్షం పెన్షన్దారులని పెన్షన్ విషయంలో ఎంత క్షోభ పెట్టిందో అందరూ కూడా చూశారు. ఎన్నికల సమయంలో 3 నెలలు వారి కష్టాలు చూసి చలించిపోయానని, బండి టెండల్లో వడగాల్పుల మధ్య పడినటువంటి అగచాట్లు చూశానని, ఏప్రిల్ నెల నుంచే పెంచినటువంటి పెన్షన్ను వర్తింపజేస్తున్నానని మాట ఇచ్చాను. గత సమయంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి పెంచినటువంటి పెంపును వర్తింపజేసి మీకు అందిస్తానంటూ కూడా ఈ లేఖలో నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. కొద్దిసేపటిమే విడుదల చేసినటువంటి ఈ లేఖలో స్పష్టంగా చెప్తూ ఉన్నారు, జూలై 1 తారీఖున ఇంటి వద్దనే పెంచినటువంటి పెన్షన్ అమౌంట్ను పెన్షన్దారులకి అందజేస్తున్నట్టు కూడా స్పష్టంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. పెన్షన్ల పంపిణీ బాధ్యత అనేది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అయితే అందజేయడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. మొదటి రోజునే అత్యధికంగా అందరికీ కూడా పెన్షన్ ఇంటి వద్ద అందించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో 1 తారీఖున ఏపీలో ఉన్నటువంటి పెన్షన్దారులంతా కూడా పెంచినటువంటి పెన్షన్ను ఇంటి వద్దే అందుకోబోతున్నారు.